కవిత మరియు సునీతలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను చేసి ఉన్నారు. కవిత 35,000 రూపాయల పెట్టుబడిని 8 మాసంలకు గాను మరియు సునీత 42,000 రూపాయల పెట్టుబడిని 10 మాసంలకు గాను పెట్టుబడిగా పెట్టినారు. వ్యాపారంలో వారికి వచ్చిన మొత్తం లాభం 30,000. అందులో కవిత వాటా ఎంత ఉంటుంది అని అడిగాడు. సో రైట్, మనకు ఎప్పుడైనా కూడా టైం ఇవ్వలేదు అంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. టైం ఇచ్చాడు అంటే వేరుగా ఉంటే తీసుకోండి, సేమ్ ఉంటే అవసరం లేదు. ఇక్కడ వేరుగా ఉంది. ఎంత, ఈమె 8 మంత్స్ పెట్టిందంటే ఈమె 10 మంత్స్ పెట్టిందంటే, కాబట్టి కంపల్సరీ తీసుకోవాలి. మనం ఏం రాసుకున్నాం సూత్రం, మనము క్యాపిటల్ ఇంటూ టైము, సెకండ్ పర్సన్ క్యాపిటల్ ఇంటూ టైం అనమాట. ఇది లాభాల నిష్పత్తి వస్తుంది. ఆ లాభాల నిష్పత్తి ఇక్కడ వేసేది మనం కింద వేసుకుంటాం అనమాట. ఫస్ట్ పర్సన్ యొక్క క్యాపిటల్ ఎంత చెప్పాడు, 35,000 రూపాయలు. ఎట్లాగూ సున్నాలు వేసి కొట్టివేయాలి కాబట్టి నేను తీసుకోవట్లేదు, తీసుకోవద్దు మనం. 35 ఇంటూ ఫస్ట్ పర్సన్ టైము 8 మంత్స్, సెకండ్ పర్సన్ వచ్చేసి 42 ఇంటూ సెకండ్ పర్సన్ టైం ఎంత 10 మంత్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇది మనము ఇలా ఉంటే ఎలా కొట్టేస్తాం, 35 ఇంటూ 8 డివైడెడ్ బై 42 ఇంటూ 10 ఉంటే ఎలా కొట్టేస్తావో అలానే ఇక్కడ మనం కొట్టివేసుకోవాలి. సో 7 ఇది 5 టైమ్స్, 7 ఇది 6 టైమ్స్, 5 ఇది 2 టైమ్స్, 2 ఇది 4 టైమ్స్, ఇది 2 టైమ్స్, 2 3 టైమ్స్. ఇక్కడ 2:3గా పంచుకోవాలి. కొట్టివేతలు ఇలానే కొట్టివేయాలని నేను చెప్పట్లేదు, మన కన్వీనియంట్ ప్రకారంగా కొట్టివేసుకోండి. సో మొత్తం భాగాలు ఎన్ని సార్, 5 భాగాలు. 5 భాగాలు నువ్వు పంచాల్సిన అమౌంట్ ఎంత చెప్పాడు, 30,000 చెప్పాడు. సో 30,000 రూపాయలు అనమాట. ఇందులో ఎవరిని అడిగాడు, కవిత. కవిత అంటే ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా, ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే 2 భాగాలు, 2 భాగాలకి ఎంత. సో క్రాస్ మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 30,000 డివైడెడ్ బై 5, ఇది కట్ చేసుకుంటే 6,000 ఇంటూ 2 అంటే కవిత యొక్క వాటా బిజినెస్లో ఎంత వచ్చింది అని అంటే 12,000. సో సి ఈజ్ ద ఆన్సర్ అనమాట.